ముఖ్యంగా ఈ అఖండ లాంటి సినిమాలకు రాయాలంటే చాలా స్టడీ చేయాలి, చాలా స్టడీ చేయాలి. అలాగే ఆయనతో కూర్చుని డిస్కస్ చేసేవాళ్ళం. అలాగే రత్నం గారు ఈ సినిమాకి మెయిన్ అసెట్. అసలు ఇన్విజిబుల్గా ఉంటాడు ఆయన, కనిపించరు మాకు. బట్ ఆయన డైలాగు చెప్పేటప్పుడు ఆయనే గుర్తొస్తుంటాడు నాకు. సినిమాలో అసలు తక్కువ డైలాగ్స్ ఉన్న మోస్ట్ ఈ మధ్యకాలంలో వెరీ పవర్ఫుల్ డైలాగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు రత్నం గారు. అలాగే ప్రకాష్ వెరీ గుడ్ టెక్నీషియన్. అతనికి మంచి కలర్ మీద మంచి సెన్స్ ఉంది. గబుక్కుని ఆయన ఫోన్ చేసి అడుగుతాడు, రాంప్రసాద్ గారు మీకు సెట్ ఇది పంపించారా అని జోక్స్ వేసుకుంటూ చెప్పడం. ఈ కలర్ ప్యాలెట్ నేను యాక్చువల్గా పెళ్లి కూతురు టైంలో ఈ సీక్వెన్స్, ఈ పెళ్లి ఫిక్స్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా చాపలేసి కింద కూర్చోబెట్టాం. బట్ నా కెమెరాకి కిందకి వెళ్ళిపోయింది, ఆ కింద కూర్చుంది, లేకపోతే మనం పైకి ఎత్తాలి అనే ఇది వచ్చింది. అది ఆర్టిఫిషియల్ యాక్చువల్గా అయితే. ఓకే, జనరల్గా చేయరు. నాకు లేదండి, నేను కింద క్రాప్ చేసుకుంటాను, అది కింద కూర్చున్నట్టే చూపిస్తానండి, కొంచెం నాకు కావాలి అని చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్గా చేంజ్ డే సో మెనీ థింగ్స్. అవన్నీ కూడా ఆన్ స్పాట్లో ఇంప్రూవైజేషన్స్. ఆర్ట్ డైరెక్టర్ మార్నింగ్ వచ్చి అతను కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనే టెక్నీషియన్, వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయన ఒకడు సమ్ సీజీ టెక్నీషియన్స్ నా వెనకే ఉండేవాళ్ళు. అండ్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది సినిమా. నరేంద్ర అని సీజీ టెక్నీషియన్, ఈ వాజ్ విత్ మీ టోటల్గా. యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు మేము ఏం చేసామంటే కొన్ని చోట్ల మనకి ఆ బ్యాక్గ్రౌండ్స్ దొరకవు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం. సో ఫైనల్గా అతను ఒకటి చాలా బాగా చేశాడు. అండ్ మై లైటింగ్ క్రూ తాహిర్ అని ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వాళ్ళు కూడా. అండ్ మై ఫోకస్ పుల్లర్ రామాచారి అండ్ మై కెరీర్ డాలీ ఆపరేటర్ రంగా, ఆల్ డన్ వెరీ గుడ్ వర్క్. ఐఎమ్ ఎస్పెషలీ థ్యాంకింగ్ దమ్. మరి బీజిఎం ఈ సినిమాకి బాగా హైలైట్ అయింది. మరి తమన్ గారు ఏమైనా సెట్స్కి వచ్చి అట్లా వచ్చే అవకాశం ఉంటుందా అసలు? జనరల్గా ఒకసారి వచ్చినట్టున్నారు, నేను పెద్దగా చూడలేదు. ఒకసారి వచ్చారు, ఒకసారి లొకేషన్ సాంగ్ జరుగుతున్నప్పుడు ఈ కేమ్. తను బిజీగా ఉంటాడు కదా, తనకి ఈయన నోట్స్ ఇచ్చుంటారు. జనరల్గా నోట్స్ ఇస్తారు. ఆయన ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కూడా ఎక్స్ట్రాడనరీ విజువల్స్ అండి. ఈ డి నాట్ ఎక్స్పెక్ట్ మంచి విజువల్స్ అండి, దీనికి బ్రహ్మాండంగా ఉంటుందని పాపం తను చాలా మూడ్ తోటి చేశాడు డెఫినెట్గా. నాకు దీనికి ముందు కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఇలాగే అన్నారు, మంచి స్పేస్ ఉంది రాంప్రసాద్ గారు, వాట్ ఏ ఫ్యాంటాస్టిక్. ఆ ప్లేస్ ఇవ్వటం వలన, వాళ్ళ గ్యాప్ ఇవ్వటం వల్ల బాగా వాళ్ళు చేయగలగటానికి ఒక స్కోప్ ఇచ్చాం. మ్యూజిక్ డైరెక్టర్ చేయాలన్నా మేము స్కోప్ ఇవ్వాలి కదా, బాగా బ్లండ్ అయింది. అంటే ఆల్ టెక్నీషియన్స్ దీని మీద ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది సినిమాకి. కొంతమంది కనిపించినా కనిపించకపోయినా. సో దట్స్ వాట్. చాలామంది హీరోలతో మీరు పనిచేశారు, వీళ్ళలో ఎవరు ప్రత్యేకత ఏంటండి అసలు? చాలామంది హీరోలతో ఆది సినిమా కూడా మీరే ఉంది కదా? ఎస్ ఆది కానీ ఎన్టీఆర్తో వర్క్ చేశాను, ప్రభాస్తో వర్క్ చేశాను, తర్వాత మహేష్ బాబుతో వర్క్ చేశాను, మురారి. అవును సార్. తర్వాత జగపతి బాబు గారితో ఫస్ట్ హనుమాన్ జంక్షన్ చేశాను. తర్వాత సినిమా నాకు లెజెండే, మధ్యలో ఎక్కడ చేయలేదు. ఓకే. సో ఆ 2 మేజర్ చేంజెస్లో నేనే ఉన్నాను. అది నాకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. జగపతి బాబు గారితో అసలు ఎప్పుడు సినిమా చేయలేదు. ఫస్ట్ టైము హనుమాన్ జంక్షన్ చేశాను. దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన నాకు ఎన్టీ మోహన్ గారు దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ రాంప్రసాద్, మనం చాలా డిఫరెంట్. అక్కడ మేకప్ లేకుండా చేసాం. యాక్చువల్గా హనుమాన్ జంక్షన్లో మేకప్ లేకుండా చేసాం. ఒక్కొక్కసారి ఆయన, ఎందుకంటే ఆయన స్కిన్ టోను బాగా మ్యాచ్ అయింది మేము అనుకున్న క్యారెక్టర్కి. అవును, అందుకనే మేకప్ లేకుండా చేసాం. ఒక్కొక్కసారి ఆయన కళ్ళు రెడ్గా ఉండాలని మేము యూజ్ సమ్ ఒక లైనర్ అని వాడాం, చాలా బాగా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది పనిచేసింది లెజెండ్. దాని తర్వాత ఏం చేస్తామంటే పిల్ల నువ్వు లేని జీవితంలో ఆయన బాబు అడిగారు నన్ను, ఆ ఎపిసోడ్ నువ్వు చేసి పెట్టమ్మా అని నన్ను అడిగారు. ఆ ఎపిసోడ్ చేశాను. తర్వాత అఖండ, 4 సినిమాలు అయింది. ప్లస్ శ్రీకాంత్ తోటి 6 సినిమాలు 5 సినిమాలు చేశాను, పెద్ద గుర్తులేదు, అన్నీ హిట్లే. చాలా బాగుంది. ఈవి గారు తోటి చేశాను. తర్వాత 4-5 సినిమాలు చేశాను, చాలా పెద్ద హిట్స్ అన్నీ కూడా. పెళ్ళం ఊరెళ్తే చేశాను, తర్వాత ఓచిన దాన్ని చేశాను, ఒట్టేసి, అన్ని హిట్లే. అలాంటి హీరోని ఫస్ట్ టైము విలన్గా చూపించాలి. నాకు ఆ ఇమాజినేషన్ ఉంది ఎక్కువ, హీరో అనేది. అదే యాక్చువల్గా ఆ గెటప్స్ కానీ అది కానీ తోటి డిఫరెంట్గా అవన్నీ మర్చిపోయి
ఇతను విలన్ నన్ను నేనే అనుకుంటూ. ఇప్పుడు పలానా సినిమా నేను చేయలేదే అని అసంతృప్తి ఎప్పుడైనా ఉందా మీకు? అలాగా నేనే అనుకోలేదండి. నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ సినిమా మనం చేయలేదే అనేది ఎప్పుడు ఉండదు. నాకు తెలిసి ఎవరికి ఉండదేమో. బట్ ఈ సినిమాని మనం అలా చేయాల్సిందేమో, ఇలా చేయాల్సిందేమో ఓకే అనేది ఎప్పుడు నా మనసులో ఉంటుంది. ఇంకా బాగా చేయాలేమో, ఇంకా బెటర్గా చేయాలేమో ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఫుల్ఫిల్నెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఏదో చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.